ఇన్‌ఫ్లుయెన్స్ జర్నీని అసలు ఎందుకు తెచ్చుకుంటాం? ఎందుకు తెచ్చుకుంటాం? ఎందుకు అనే దాన్ని పక్కన పెట్టేయండి. తెచ్చుకుంటాం అనేది ఏదైతే ఉందో తెచ్చుకోవాలి. బికాస్ ఆఫ్ ఎందుకు తెచ్చుకోవాలి? ఎందుకంటే తను ఒక కాన్షియస్‌నెస్. తనకి ప్రతి ఒక్కటి తెలుసు. ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ తెలుసు. ఎవ్రీథింగ్ తనే అయ్యి ఉంది. హ్యాపీనెస్, పీస్‌ఫుల్, లవ్, జాయ్ తనే అయ్యి ఉంది. కానీ జరుగుతున్న సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, భయం, బాధ, వర్రీ, టెన్షన్స్ లేకపోతే వివిధ రకాల సిట్యుయేషన్స్ అది ఏ ఛాలెంజ్ అయినా అయ్యి ఉన్నా సరే, అది ఏ ఛాలెంజ్ అయ్యి ఉన్నా సరే, హార్ట్ ఏదైతే ఉందో, ఆ హార్ట్ ఇక్కడ మీకు పీస్‌ఫుల్‌గా అనిపించాలి అన్నమాట. అక్కడ మీరు దాన్ని చూడగలగాలి. దాన్ని సెన్స్ చేయగలగాలి. దాన్ని ఫీల్ అవ్వగలగాలి. ఆల్రెడీ మీరు అయ్యి ఉన్నారు. ఆ హ్యాపీనెస్ అయ్యి ఉన్నారు. ఆ యొక్క పీస్‌ఫుల్ అయ్యి ఉన్నారు. ఆ యొక్క లవ్ అయ్యి ఉన్నారు మీరిక్కడ. ఎవ్రీథింగ్ అయ్యి ఉన్నారు. మీరు దాన్ని సెన్స్ చేయాలి. మీరు అయ్యి ఉన్నారు అనేది మీరు సెన్స్ చేయగలగాలి. అది ఒక కాన్షియస్‌నెస్. మీరక్కడ ఉండగలగాలి. ఎలా? ఎలా ఉండగలగాలి? అయ్యి ఉన్నారు. ఆల్రెడీ అయ్యి ఉన్నారు. ఈ పాయింట్ మీరు తెలుసుకున్నారు కదా! ఎవ్రీథింగ్ మీకు తెలిసిపోయి ఉంటుంది ఇప్పుడు. రైట్? మీరు ఒక పీస్‌ఫుల్, మీరు యొక్క హ్యాపీనెస్, మీరు యొక్క లవ్, ఇన్‌ఫ్లుయెన్స్ జర్నీని ఎందుకు తెచ్చుకున్నా అంటే డీప్‌గా, డీప్‌గా డీప్‌గా అంటే ఇక్కడ తెలుసుకోవాలి ఇంకా. ఏం తెలుసుకోవాలి? అయ్యి ఉన్నాను అనే సంగతి తెలుసుకోవాలి. ఏమయ్యి ఉన్నారు? పీస్‌ఫుల్, హ్యాపీనెస్, లవ్. ఆల్రెడీ మీరు అయ్యి ఉన్నారు. ఈ సంగతిని మీరు తెలుసుకోవాలి. మీరు ఒక కాన్షియస్‌నెస్ అని తెలుసుకోవాలి. ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఒక్కటే. ఎవ్రీథింగ్ ఒక్కటే. ఇప్పుడు నా పక్కన ఈ ఖాళీ ప్లేస్ ఉంది. ఖాళీ ప్లేస్ చూసారా ఖాళీ ప్లేస్. అది నువ్వు వేరు వేరు అనుకుంటున్నావు. ఓన్లీ ఇది మాత్రమే ఈ బాడీ మాత్రమే అనుకుంటున్నావు. బట్ ఆ ఖాళీ ప్లేస్ కూడా నువ్వే. ఎవ్రీథింగ్ మొత్తం నువ్వే. ఎవ్రీథింగ్ మొత్తం నువ్వే. మీరు దేనికోసమైతే ఆహ్, ఆహ్, అనిపిస్తుందో నాకిది లేదు, ఇది లేదు, ఇది కావాలి మీరు అని అనుకుంటున్నారో అది ఆల్రెడీ మీరు అయ్యి ఉన్నారు దాన్ని. మీరు ఆల్రెడీ దాన్ని అయ్యి ఉన్నారు. ఈ క్షణంలో కాదు. ఏ క్షణంలో అయినా మీరు అయ్యి ఉన్నారు. అయ్యి ఉన్నారు. ఎప్పుడైతే మీరు ఈ పాయింట్‌ని తెలుసుకుంటారో అయ్యి ఉన్నాను. హ్యాపీనెస్‌ని అయ్యి ఉన్నాను. లవ్‌ని అయ్యి ఉన్నాను. పీస్‌ఫుల్‌ని అయ్యి ఉన్నానని తెలుసుకుంటే ఆహ్, మీకు లోపల ఆ యొక్క బ్లిస్ ఆ యొక్క కాన్షియస్‌నెస్ అనే దాన్ని మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారనమాట. ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఎప్పుడైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తారో ఎవ్రీథింగ్ మీకు ఆహ్, కాన్షియస్‌నెస్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఓపెన్ అవుతూ ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ గానే ఉంటుంది. బట్ మీకు అది కాన్షియస్‌నెస్ మీకు అర్థమవుతూ ఉంది. అర్థం అవ్వటం అంటే ఆల్రెడీ మీకు తెలుసు. అది మీ కాన్షియస్‌నెస్‌కి వస్తుంది అన్నమాట. కాన్షియస్‌నెస్‌కి వస్తుంది. ఆ బ్యూటిఫుల్ హ్యాపీనెస్, పీస్‌ఫుల్ లవ్. దీన్ని అనుభవించడానికి, దీన్ని ఇంకా డీప్‌గా తెలుసుకోవడానికి ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీని తెచ్చుకున్నాను. సో, మై డియర్ ఫ్రెండ్స్ మీరే కానీ నేను కండక్ట్ చేసే క్లాసెస్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వచ్చేయండి క్లాస్‌కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేయండి. కాంటాక్ట్ అవ్వండి. థాంక్ యూ. లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఐ యామ్ సారీ ఫర్ దిస్. థాంక్ యూ. ఐ లవ్ యూ. థాంక్ యూ.